హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ప్లీజ్ అండి ఇగ్నోర్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనేది నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను. యాక్చువల్గా మన వీడియో నిన్న అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే మా హస్బెండ్కి టూ వీక్ ఆఫ్స్ వచ్చాయి. అయితే ఈ వీక్ ఇవ్వరేమో అనుకొని తను లైట్ తీసుకున్నాడు. కాకపోతే ఇంకా వాళ్ళకు కుదరకపోవడం ఈ వీక్ అయితే వీక్ ఆఫ్ ఇచ్చేసారు. సో 2 days ఉండడం నాకు వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. ట్యూస్డే రోజు అయితే నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వీడియో ట్యూస్డే టైంకి వచ్చేసింది. వెనస్డే ఒక్కరోజు పోస్ట్ చేయలేదు. ఇదైతే థర్స్డే రోజు పోస్ట్ చేస్తున్న వీడియో అనమాట. యాక్చువల్గా ఇది షూట్ చేసింది కూడా థర్స్డే కొంచెం లెంత్ ఎక్కువగా షూట్ చేసి 2 వీడియోస్ కింద అయితే ఎడిట్ చేసుకున్నాను అనమాట. థర్స్డేకి ఫ్రైడేకి ఎందుకో తెలీదండి, వీడియో పెట్టకపోతే నాకు ఎందుకో నచ్చట్లేదు. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను షెడ్యూల్ని. ఆల్సో నాకు కొంచెం కోల్డ్ అవ్వడము, వీడియోకి వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బ్గా వస్తుంది అండ్ అలాగే పక్కన కొన్ని సౌండ్స్ కూడా అనమాట. సో అందుకే అలా చెప్పాను స్టార్టింగ్లో. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి, చాలా మంది చూస్తున్నారు వీడియోస్, చూడట్లేదని కాదు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే రూమ్స్ 2 ఊడ్చేసాను కదా. ఇంకా అంతలోపు మా హస్బెండ్ బాబు అయితే పాల ప్యాకెట్ తీసుకొని వచ్చారనమాట. ఇంకొక స్టవ్ పైన అయితే టీ పెట్టేసుకున్నాను నాకు, నా హస్బెండ్కి, అండ్ ఇంకో స్టవ్ పైన బాబు కోసం వేడిగా పాలైతే చేస్తున్నాను. అండి బాబు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే బడబడ వాగేయాల్సి వస్తుంది. ఇదే కంటిన్యూ అయ్యి తర్వాత కూడా వాడేస్తున్నాను అనమాట. అట్లనే వాగుతున్నాను. ఇంక ఇక్కడ మాప్ పెడుతున్నాను కదా, ఇక్కడ పెద్ద రచ్చ అయింది నాకు మా ఆయనకి. ఏంటి అంటే నేను ట్రైపాడ్ సెట్ చేసుకోలేదు. మా హస్బెండ్ వీడియో తీయంటేనేమో వర్టికల్గా తీశాడు, తర్వాత కసిరితే అప్పుడు మళ్ళీ ఇలా తీశాడనమాట. మళ్ళీ ఇక్కడ కూడా అంటే బ్యాక్ నుండి తీస్తున్నాడు. మరి ఫ్రంట్ నుంచి తీయొచ్చు కదా అటు వెళ్ళి అని చెప్తే అప్పుడైతే తీయడం స్టార్ట్ చేశాడనమాట. ఎందుకో తెలియదండి, నాకు ఇంటి పనులు తొందరగా అవ్వకపోతే అదేదో తెలియని ఒక స్ట్రెస్, కోపం అవన్నీ వచ్చేస్తాయి. ఎవరిపైన ఏం అరుస్తున్నానో కూడా తెలీదు. నాకు ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉందనుకోండి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, నా వాయిస్ లెగకుండా ఉంటుంది. అలా కాదని చెప్పి లేట్ అయిందనుకోండి ఇంకా అంతే సంగతి. ఫైనల్గా 2 rooms అయితే మాప్ అయితే పెట్టేసుకున్నాను. అలాని హెల్ప్ చెయ్యడు అని ఏం చెప్పట్లేదు, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారని. మళ్ళీ అలా కూడా అనుకోవచ్చు, ఏంటి ఇంటి పనులలో కూడా హెల్ప్ అవసరమా అని. అదేం చిన్న చూపు కాదు. హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేస్తే తన వర్కే తను చేసుకోవాలి, ఇంట్లో పనులకు సహాయం చేయొద్దని ఎక్కడ రాసి పెట్టలేదు కదా. హెల్ప్ చేస్తే పోయేదేం లేదు, సో హెల్ప్ చెయ్యొచ్చు. ఇంకా నాకైతే ప్రతి విషయంలో హెల్ప్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడైతే టీ తాగేసినాము, బ్రష్ చేసుకొని టీ తాగేసి ఇంకా వంట పనికి అయితే వచ్చానమాట. బాబుని అయితే లోపల వేసి డోర్ అయితే వేసేసాను. మా హస్బెండ్ ఆడిపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే నేను వంట పని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసామనుకోండి పని అయిపోతుంది. యాక్చువల్గా ఏమైందంటే రైస్ కుక్కర్ పాడైంది, దానికి రిపేర్కి ఇచ్చాము, చేశారు. కాకపోతే మళ్ళీ ఏమైందో మళ్ళీ కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఇంకా అట్లా అని చెప్పి కొంచెం తొందరగా పెట్టామనుకోండి దాన్ని చూస్తూ ఉండొచ్చు. లేదు కరెక్ట్ టైంకి పెట్టాను అనుకోండి మళ్ళీ రైస్ అవ్వకపోతే హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అండ్ అలానే మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీజన్ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ అయితే నెక్స్ట్ కర్రీ ఏమి ఉండాలని చెప్పి చూస్తే బీరకాయలు, చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, మునక్కాయలు కూడా ఉన్నాయి. కాకపోతే అది రేపు పప్పుచారు చేయొచ్చులే ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బీరకాయలు తీసి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఒకసారి చూద్దురా అన్నాడు. వచ్చి చూస్తే ఏంటి బాబు గ్రేప్స్ తిన్నాడు, కింద ఆంటీ ఇచ్చారేమో. అయితే తొక్క తినేసిండేమో, వాడికి ఎక్కడ సొంపక కక్కేసుకున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ దో పని అయిపోయింది. ఒక వేస్ట్ క్లాత్తో అయితే దూడ్చి మళ్ళీ కొన్ని వాటర్ అలా జిమ్మేసి మ్యాట్తో అయితే దూడ్చేసాను. ఎన్నో అనుకుంటాం కానీ ఇంకేదో ఒక పని వస్తూనే ఉంటుంది టైంకి. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎలాగో ఇది వాష్ చేయాలని చెప్పి దీంతోనే దూడ్చాను, వేరే బట్ట ఏం పెట్టకుండా. ఎక్కువ పని ఉందన్నప్పుడు ఇలాంటి పని లేని పనులు వస్తాయన్నమాట. అదే ఖాళీగా ఉన్నప్పుడు ఏ పనులు రావు.
అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కూరకు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా ఫార్వర్డ్గానే పెట్టేశానులేండి, ఎందుకు అంటే మరీ స్లోగా వచ్చినా చూడాలనిపించదు కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా పెసరపప్పు అయితే లేదనమాట ఇంట్లో. ఇంకా మా హస్బెండ్ని అడిగితే ఓన్లీ బీరకాయ వండేసేలే, పెసరపప్పు వేయకుండా అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బీరకాయ కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను మ్యాక్సిమం వెజిటబుల్స్ ఏవైనా అంటే రేపు వండాలనుకున్నవి ఈరోజు ఈవినింగ్ అలా కట్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే చిన్న బాబు ఉంటాడు కదా, వాడిని చూస్తూ ప్రతి పని మార్నింగే చేయాలంటే కొన్ని పనులు అవ్వవు కదా, అందుకని చెప్పి. కాకపోతే నిన్న వీక్ ఆఫ్ ఉండడము, బాబుకి కొంచెం సమ్మర్ వేర్ తీసుకుందామని చెప్పి బయటకైతే వెళ్ళాము. కానీ మా తెలివి చూడండి, నైట్ 9కి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు ఏ షాప్స్ స్కూల్ ఉంటాయి చెప్పండి, ఒక డీమార్ట్ మాత్రమే ఉండే. వెళ్ళి చూస్తే అందులోనేమో లేవు. ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పి డ్రాయర్స్ అయితే తీసుకున్నాను బాబు కోసము. అంటే సమ్మర్ కదా, డైపర్స్ పూర్తిగా అవాయిడ్ చేద్దామని అయితే చూస్తున్నాను అనమాట, ఏప్రిల్ మే ఈ 2 months. సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళాను. డ్రాయర్స్ మాత్రమే దొరికాయి, బనీన్స్ లేవు. ఇంకా బయట ఎక్కడైనా చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, పిల్లలు ఉన్న దగ్గర ప్రతి ఇంట్లో జరిగేదే ఏంటి అంటే, అది బట్టలు చిన్నగా అయిపోవడం, లేదా కలర్ వెలిసిపోవడం, చిరిగిపోవడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. ఇంకా వాడికి అదే ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పి చూసాం కానీ దొరకలేదు. మరి ఏంటో ఇంకా స్టాక్ రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా యాక్చువల్గా చిక్కుడుకాయ వండేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా అది ఒలిచి కట్ చేసి చేయాలంటే చాలానే టైం పడుతుంది. ఇంకా దానికన్నా బెటర్ బీరకాయ కదా అని చెప్పి బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చిక్కుడుకాయ ఈరోజు ఈవినింగ్ అలా కట్ చేసుకుంటే రేపు పొద్దున్నకి కర్రీ వండేయచ్చు. అయినా చిక్కుడుకాయ సాటర్డే వండుతాను, ఫ్రైడే అయితే పప్పుచారే పెట్టేస్తాను అనమాట. నాకెందుకో మ్యాక్సిమం ఫ్రైడేస్ పప్పు చేయడమే ఇష్టము, తొందరగా అయిపోతుంది, పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ దట్టు వీక్లీ వన్స్ అయినా పప్పు పెట్టాలి బాబుకి, లేదు అంటే వాడు ఫుడ్ సరిగ్గా తినడు అనమాట. నేను గమనించిన దాంట్లో ఎక్కువగా వెజిటబుల్స్ కన్నా పప్పు అయితేనే చక్కగా తింటాడు. సో ఇంకా అందుకని చెప్పి వీక్లీ ఒక్కసారైనా పప్పు అండ్ చారు చేయడం అయితే చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే బీరకాయలన్నీ కట్ చేసేసుకున్నాను. సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకటి అతికిపోతాయి కదా, అందుకే అట్లయితే చేసినాను. ఇంక ఇదైతే కొత్తగా తీసుకున్నాను అనమాట కడాయి. చాలా మట్టుకి బౌళ్ళు తక్కువ ఉన్నాయి మా ఇంట్లో. ఎందుకు ఏంటి అని అడిగితే దానికి చాలా పెద్ద స్టోరీయే ఉందిలేండి, అదంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం రీచ్ వచ్చిన తర్వాతకైతే షేర్ చేసుకుంటానమాట. ఇంక ఇక్కడైతే ఈరోజు ఇదే కడాయిలో అయితే కుక్ చేద్దామనేసి అయితే పెట్టానమాట స్టవ్ పైన. కడాయి అయితే చాలా బాగుందండి, నాకు ఇది 100 రూపీస్ పడింది. రోడ్ సైడ్ అమ్ముతుంటే తీసుకున్నాను. యాక్చువల్గా తీసుకున్న ప్రాసెస్ ఏంటి అంటే, మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఫిష్ వండుతామన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడే వండుతాము, ప్రత్యేకంగా అయితే తీసుకురాడు. ఎందుకంటే నేను ఫిష్ తినను, హస్బెండ్కి ఒక్కడి కోసం ఎందుకని చెప్పి తెచ్చుకోరు. అత్తమ్మ వస్తే అయితే తీసుకొస్తారు. అప్పుడు ఏంటంటే పెద్ద ఇలా వెడల్పాటి గిన్నెలు ఉంటే మనకి ఈజీగా కుక్ చేయొచ్చు ఫిష్. సో మా దగ్గర అలాంటివి ఏవి లేవన్నమాట. అరే ఎలాగో ఇది తక్కువ కాస్టే పడుతుంది కదా, తీసుకొని అయితే చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది అనేది. కుక్ చేస్తే తెలిసిపోతుంది కదా ఒక 2-3 times. అందులోకి తక్కువ కాస్ట్లో వస్తుందని చెప్పి అయితే తీసుకున్నాం అనమాట. నాకెందుకో ఇంక ఈరోజు అయితే అది అలా వాడాలనిపించింది, సరే అని వాడానా. కానీ దీని మీదకి ఏమూత సెట్ కావట్లేదండి బాబు. ఫైనల్గా ఒక ప్లేట్ని అయితే బోర్లేసి వండాను. కడాయి పెద్దది అవ్వడమా, బీరకాయలు తక్కువ అయ్యాయా తెలియదు, కానీ ఈ కడాయిలో కర్రీ మాత్రం చాలా కొంచెమే క్వాంటిటీ కనిపించింది నాకు. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే టెక్స్చర్ బాగానే ఉంది, కానీ కారం గుమ్మి పడేసినానండి బాబు. అసలు నేనే తినలేకపోయినా, అంతగానం కారం అయింది. ఇంకొకసారి ఇట్లనే అవుతుంటాయి, ఎందుకో తెలియదు. రోజు వేసే కారమే మళ్ళీ రోజు వేసే చెయ్యే, కాకపోతే ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి అంత బాగా కలుపుతా నేను, కింద వచ్చి పడ్డదనమాట. ఇంకా మళ్ళీ అదైతే క్లీన్ చేసుకొని ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను, బాబుకి హస్బెండ్ స్నానం చేయిస్తున్నారు. సో అన్నీ అయితే తీసి రెడీగా పెట్టాను. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.